హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ వన్‌డే. ఇండియా అయితే సిరీస్ గెలిచేసింది. ఇది అందరికీ మనకు తెలిసిందే. అలాగే ఈ పొద్దు జైస్వాల్ గానీ, రోహిత్ శర్మ గానీ చాలా బాగా ఆడారు. ప్రసిద్ధ్ కృష్ణ అయితే బౌలింగ్ అయితే చాలా బాగా ఏశారు. మనం వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మిస్టేక్స్ ఏం చేశారు, మనం నిన్న మాట్లాడుకున్న టీమ్ ఏం చేంజెస్ చేసింది, ఏంటి ఎలా బౌలింగ్ ఎలా ఉంది, ఫీల్డింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆడారు ఏంటి అనేది మొత్తం అన్నీ మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ చూస్తే టీమిండియా టాస్ ఓడిపోయి ఆఫ్ఘనిస్తాను చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళు పోయిన మ్యాచ్ కూడా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకొని ఆ ఎండకు చేసి బౌలింగ్ చేసి టైర్డ్ అయిపోయింది. ఎందుకు మన వాళ్ళు 400+ రన్స్ చేశారు. ఫస్ట్ ఈసారి వాళ్ళే బ్యాటింగ్ తీసుకొని ఒక టోటల్ పెడితే బాగుంటుంది ఇండియా ముందర అని చెప్పి వాళ్ళు ఆలోచించి, అందులో ఎండ ఎక్కువ ఉంటుంది, అందులో తర్వాత కొంచెం ఓకే బాగుంటుంది తర్వాత అనుకొని నైట్ అని చెప్పి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్లో తీసుకున్న వెంటనే వాళ్ళు ఎవరే కానీ సరిగ్గా ఆడలేదు. ఫస్ట్ జస్ట్ 36కే 4 వికెట్స్ పడిపోయాయి. రెడ్ సాయిల్ పిచ్ అది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఫస్ట్ 3 వికెట్లు తనే తీశాడు. అలా ఇంకొక విషయం కూడా ఏంటంటే, తన తీసిన 3 వికెట్లలో మన రోహిత్ శర్మని 3 క్యాచ్లు పట్టాడు. ఫస్ట్ 3 వికెట్స్ అయితే పడిపోయాయి. అలాగే జస్ట్ 36కే 4 వికెట్స్ అయితే కోల్పోయారు వీళ్ళు. ఏంటి రా బాబు, స్కోర్ అన్నా వస్తాయి రావా, లేకపోతే ఏంటి ఒక 150, 200 అన్నా వస్తాయి, T20 మ్యాన్ అన్నా వస్తాయి రావా లేదా అనుకున్న టైంలో వాళ్ళ కెప్టెన్ అయితే తను చాలా మంచి నాక్ ఆడాడు. తనైతే సెంచరీ చేశాడు. 102 రన్స్ చేశాడు 131 బాల్స్లో. అలాగే 13 4s ఉన్నాయి, ఒక 6 కూడా ఉంది. తనైతే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ చేతికి తనకు కొంచెం క్రాంప్స్ వచ్చాయి, అట్లా ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత లెగ్స్లో క్రాంప్స్ వచ్చింది. మనకు తెలుసు క్రాంప్స్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు. కానీ తను అది కూడా లెక్క చేయకుండా తను అట్లనే ఆడుతూ లాస్ట్ వరకు అయితే తను నిలబడి తన సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే తనకి సపోర్ట్గా ఉమర్జాయ్ తను కూడా చాలా మంచి నాకైతే తను కూడా 50 రన్స్ వేశాడు. 56 బాల్స్లో 50 రన్స్ వేశాడు. 5 4లు ఉన్నాయి, 2 6లు ఉన్నాయి. తను కూడా అయితే చాలా బాగా ఆడాడు. వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్తో స్కోర్ అనేది 200కైనా రీచ్ అయ్యాయి, లేకపోతే అంత రన్స్ కూడా రీచ్ అయ్యేది కాదు. 114 బాల్స్కి 105 రన్స్ అయితే యాడ్ చేశారు వాళ్ళ కెప్టెన్ అలాగే ఉమర్జాయ్ ఇద్దరు. చాలా బాగా ఆడారు బ్యాటింగ్లో. తన అన్న షాట్స్ కానీ ఉమర్జాయ్ అయితే ఇంకా కొంచెం తను చాలా స్పీడ్గా ఆడాడు. ఆల్రౌండర్స్లో లిస్ట్లో తను ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. తను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బాగా అయితే ఆడాడు. బ్యాటింగ్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 50 రన్స్ బాగా ఆడాడు తను. ఆ రన్స్ ఆడడం వల్ల తనకి స్కోర్ అయితే అదైనా వచ్చాయి. అలాగే చూసుకుంటే మళ్ళీ మధ్యలో ఒక టైంలో నబీ వాళ్ళ కెప్టెన్ మధ్యలో కూడా ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 57 రన్స్, 50 బాల్స్ 57 రన్స్. ఆ పార్ట్నర్షిప్ అనేది కొంచెము క్రియేట్ అయింది. అది క్రియేట్ కావడం ఆ 2 పార్ట్నర్షిప్ల వల్ల వాళ్ళ స్కోర్ అనేది 118 రన్స్కి అయితే వచ్చింది. 118 రన్స్కి అయితే ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళు 10 వికెట్స్ కోల్పోయారు. అదే వాళ్ళు లాస్ట్లో చూస్తే రన్అట్స్ అయితే చాలా కామెడీగా అనిపించినాయి. తనేమో ఒక పక్క పరిగెత్తులు ఎక్కున్నాడు, అటుపక్క వాళ్ళేమో రన్అట్స్ అయిపోతున్నారు. అది కొంచెం కామెడీ అనిపించింది. ఫైనల్గా లాస్ట్ వికెట్ అయితే వాళ్ళ కెప్టెన్ వికెట్ లాస్ట్ ఫైనల్ వరకు అయితే తను ఉన్నాడు. లాస్ట్ వికెట్ అయితే తందే. మన వాళ్ళు బౌలింగ్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. తను ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. జస్ట్ 8 ఓవర్స్లో తను ఇచ్చి 2 మెయిడిన్స్ వేశాడు. జస్ట్ 23 రన్స్ ఇచ్చాడు. 5 వికెట్స్ తీశాడు. ఫస్ట్ 3 వికెట్స్ అయితే తనే తీశాడు. మధ్యలో మళ్ళీ వచ్చి వాళ్ళ కెప్టెన్ వికెట్ కూడా తనే తీశాడు. తన బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. ఆ లెంత్ని, ఆ రెడ్ సాయిల్ పిచ్ని బాగా యూజ్ చేసుకున్నట్టు, ఎక్కడ లెన్స్లో బాల్ వేస్తే ఏంటి అనేది అయితే చాలా బాగా యూజ్ చేసుకొని వికెట్లు అయితే తీశాడు. ఫస్ట్ 3 వికెట్లు సిమిలర్గానే వచ్చాయి దానికి. బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. ఇప్పుడు అలా బ్యాటింగ్లో కానీ తన బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. జస్ట్ ఎకనామీ కూడా జస్ట్ 2.8 ఉంది. అంటే దాంట్లో 2 ఓవర్స్ మేడిన్ కూడా ఉన్నాయి తనకు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. జస్ట్ 23 రన్స్. ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా అయితే బౌలింగ్ వేశాడు. ఇంత ముందుకు మ్యాచెస్ కూడా మొత్తం కన్నా ఈ మ్యాచ్ అయితే చాలా బాగా వేశాడు. మామూలుగా అయితే తను సెకండ్ మ్యాచ్లో లేడు. ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది తనకి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి తనకు కూడా ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. తను కూడా బాగానే వేశాడు. 6 ఓవర్స్లో 42 రన్స్ వేశాడు. ఎకనామీ 7 ఇచ్చాడు తను. ఓకే, తను కూడా కొంచెం అయితే ఈ మ్యాచ్ అయితే తను అలాగే తర్వాత కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ బయటికి వెళ్ళిపోయాడు. కుల్దీప్ యాదవ్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సేమ్ హర్ష దుబే
తనైతే మ్యాచ్‌లోకి వచ్చాడు. తను పర్లేదు ఓకే. మరీ అంత అనిపియకపోయినా 7 ఓవర్స్‌లో 38 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరీ అంత అంటే అనిపించలేదు. ఓకే. పర్లేదు గుడ్ అందులో అనిపించింది. అలాగే ప్రిన్స్ యాదవ్ తను 7 ఓవర్స్ వేసి 38 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తనైతే ఐపీఎల్‌లో చూపించేంత ఫామ్ అయితే అనిపించడం లేదు. అంత ఎఫెక్టివ్ అయితే అనిపించడం లేదు. ఓకే. మేబీ ఫస్ట్ కొత్తగా కాబట్టి కొంచెం ఏమైనా నర్వసింగ్ అలా ఏమైనా ఉందేమో కానీ అక్కడ చూపించినంత అయితే ఇక్కడ కనిపించడం లేదు తనలో. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా చాలా బాగా వేశాడు. చెన్నై బాయ్ మనకు తెలిసిందే దాని గురించి. 8 ఓవర్స్‌లో 2 మెయినింగ్స్ వేశాడు. జస్ట్ 23 రన్స్ ఇచ్చాడు. వికెట్ అయితే లేదు. తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేసినాడు. అలాగే గుర్నూర్ తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. 8 ఓవర్స్‌లో 49 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తను కొంచెం లెన్స్ అనేది సరిగ్గా వేయలేదనిపించింది. హైట్‌లో కొంచెం ఉన్నా కానీ ఆ లెన్స్ అయితే సరిగ్గా ఉపయోగించుకోలేదనిపించింది. ప్రతి కృష్ణ ఉపయోగించుకునేట్టు తను ఉపయోగించుకోలేదనిపించింది. ఓకే. పర్లేదు బౌలింగ్ అయితే అందరూ అయితే చాలా బాగా వేశారు మన వాళ్ళు. అలాగే తర్వాత మన బ్యాటింగ్‌కు స్టార్ట్ చేసినప్పుడైతే రోహిత్ శర్మ చెప్పనవసరం లేదు. తనైతే ఎక్సలెంట్ ఆడాడు. 69 బాల్స్‌లో 79 రన్స్ వేశాడు. 9 4లు ఉన్నాయి. అలాగే 3 6లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 114 ఉంది తనది. చాలా బాగా ఆడాడు. బ్యాటింగ్‌లో స్టార్ట్ చేసినప్పుడు తన బ్యాటింగ్‌లో కానీ కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా కానీ కొన్ని లైఫ్స్ వచ్చాయి. కొన్ని క్యాచెస్ ఒకటి చేతిలోకి వచ్చినా వదిలేశారు. ఒకటి కొంచెం అంత ఈజీ కాదు. కొంచెం బ్యాక్‌లో పోతే అది క్యాచ్ అయితే పట్టలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడే కానీ ఆగింది లేదు. తనైతే ఎక్సలెంట్‌గా మామూలుగా కూడా కొట్టలేదు. పోయిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌కి 48 రన్స్‌కి అన్నగాడు. ఇప్పుడు రషీద్ ఖాన్‌కి అవుట్ అయ్యాడు. గుగ్లీకి తను బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ పొద్దు రివెంజ్ అనేది తీర్చుకున్నాడు. తన బౌలింగ్‌లో 6లు కానీ 4లు కానీ భయంకరంగా కొట్టి తను వదిలిపెట్టేశాడు. అంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఇలానే ఉంటారు. వాళ్ళు రివెంజ్ అనేది ఇలానే ఉంటుంది. పోయిన మ్యాచ్‌లో తను అవుట్ చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో తన పైన డామినేట్ చేసి తన్ని చిల్లాపడా కొట్టేశాడు. అలా ఉంటది. అలాగే జైస్వాల్ అయితే చాలా బాగా ఆడాడు. తను ఎక్సలెంట్ నాకు 110 రన్స్ 110 రన్స్ వేశాడు 86 బాల్స్‌లో. చాలా బాగా ఆడాడు తను. 14 4స్ ఉన్నాయి. అలాగే 3 6స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 127 ఉంది. తనైతే చాలా బాగా ఆడాడు. బ్యాటింగ్ ఎక్సలెంట్‌గా ఆడాడు. గ్యాప్స్ కానీ తను కొట్టిన బౌండరీస్‌లో కానీ సింగిల్స్ కానీ సిక్సెస్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేశారు. తర్వాత రోహిత్ శర్మ 49 దగ్గర అవుట్ అయ్యాడు. నబీ వేసిన ఒక బాల్‌కి తను క్యాచ్ అవుట్ అయ్యాడు. పెద్ద పుల్ షాట్ కొట్టబోయి ఈ విషయంలో తను అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత అయితే మనకు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఎందుకంటే తను అంత ఫామ్‌లో లేడు. తను ముందు 2 మ్యాచ్‌లు కూడా తనకు అంతగా బ్యాటింగ్ కూడా రాలేదు. ఫామ్‌లో అయితే లేడు. అందుకోసం తను వచ్చాడు. ఓకే. తను పర్లేదు 19 బాల్స్‌లో 20 రన్స్ వేశాడు. 2 6లు కూడా కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 105 ఉంది. తనైతే మ్యాచ్ బాగా ఆడాడు. తనైతే ఓకే. పర్లేదు అనిపించదు. కానీ ఒక వికెట్ కోల్పి ఇండియా 28 ఓవర్స్‌కి కంప్లీట్ చేసేసింది. 224 రన్స్ చేసింది. టీ20 ఆడినట్టే ఆడాడు. ఫస్ట్ మ్యాచ్‌లో మనకు 25 ఓవర్స్ జరిగింది కదా! సేమ్ అలాగనే టీ20 ఆడినట్టు ఆడారు. అలాగే జైస్వాల్ చూసుకుంటే మొత్తము వన్‌డేస్ 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 సెంచరీలు ఉన్నాయి తనకి. చాలా బాగా ఆడాడు. అలాగే 2 సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో ఒకటి. జస్ట్ తను ఆడింది మాత్రము 6 మ్యాచెసే. అలాగే ఒక 6 మంత్స్ బ్యాక్ ఏమో సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు 100 చేశాడు తను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 100 చేశాడు. జస్ట్ ఆడిన 6 మ్యాచ్‌లో 200s ఉన్నాయి. తర్వాత 4 ఇన్నింగ్స్‌లో ఆడాడు. పెద్ద ఎక్కువ 34, 35 అట్లా ఉన్నాయి అంతే. తనైతే ఎక్సలెంట్ ఆడాడు. సెలెక్టర్స్‌కి తలనొప్పిగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆడిన 6 మ్యాచెస్‌లో 2 సెంచరీస్ ఉన్నాయి. తనకి ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాన్సెస్ అనేది ప్రూవ్ చేసుకుంటా వచ్చాడు. చూద్దాం. అలాగే టీమిండియా అయితే సిరీస్ గెలిచింది. అది కూడా మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే. చిన్న టీము ఖచ్చితంగా గెలుస్తుంది ఇండియా అని. ఓకే. కానీ మన వరల్డ్ కప్ 2027 స్టార్ట్ చేసిన క్యాంపెయిన్‌లో ఫస్ట్ వన్‌డే సిరీస్ గెలిచడం కొంచెం మన వాళ్ళకి బూస్టింగ్‌గానే ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది. మొత్తం టెస్ట్ సిరీస్ కానీ అలాగే టీ20 మొత్తం అన్నీ గెలిచింది. అలాగే ఇండియాకి ఒక 5 పాయింట్స్ కూడా వచ్చాయి. చూసాం ఆ బౌలింగ్ ట్రాక్ మధ్యలో పరిగెత్తడం వల్ల రన్స్ పెనాల్టీగా ఇచ్చేటి అట్లా ఈ మ్యాచ్‌లో మనకు 5 రన్స్ పెనాల్టీ కూడా వచ్చాయి. ఇంతకుముందు కూడా చూసుకున్నాం మనం ఇండియా ఏకి కూడా అక్కడ పెనాల్టీ రన్స్ వచ్చాయి. అలాగనే సేమ్ ఇక్కడ కూడా వచ్చాయి. తర్వాత చూసుకుంటే టీమిండియా అయితే 9 వికెట్స్ అయితే మ్యాచ్ గెలిచింది. ఓకే. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మనకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ముందుకు ఇంకా వీడియోస్ చేసేదానికి. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూసారంటే థ్యాంక్ యూ.